హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ దేవా తెలుగు. రైట్ నౌ మనం ఇప్పుడు నాగాలాండ్ క్యాపిటల్ కోహిమాలో ఉన్నాం. ఈ వీడియోలో మనం కోహిమాలోని 3 ముఖ్యమైన ప్రదేశాలను విజిట్ చేయబోతున్నాం. ఫస్ట్ మనము కోహిమా వార్ సెమెట్రీకి వెళ్ళబోతున్నాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ క్యాథడ్రల్ చర్చ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ మ్యూజియం, కోహిమా మ్యూజియం. మనం ఇక్కడ నాగా తెగలకు సంబంధించిన అన్ని విషయాలు ఈ మ్యూజియంలో మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదిగో మీరు అక్కడ చూస్తున్నది వార్ సెమెట్రీ. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇది కోహిమా నడి బొడ్డున ఉంటుంది ఈ వార్ సెమెట్రీ. వెల్కమ్ టు కోహిమా వార్ సెమెట్రీ. యుద్ధ వీరులకు వందనం. డూ నాట్ క్లైమ్. మీరు అక్కడ చూస్తున్నారు కదా సిలువ, అది సెంటర్. అక్కడ మనకు టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. అప్పట్లో డిప్యూటీ కమిషనర్ వాళ్ళ హౌస్ అండ్ టెన్నిస్ కోర్ట్ ఉండేదంట అక్కడ. సో ఇప్పుడు దానిని సెమెట్రీగా మార్చారు. మనకి ఇది కోహిమా నడి బొడ్డున ఉంటుంది. ఇక్కడి నుంచి చూడండి కోహిమా సిటీ వ్యూస్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. సో మనకు ఈ కోహిమా వార్ సిమెట్రీ ఏ ప్లేస్ ఆఫ్ ఆనర్ అండ్ రిమెంబరెన్స్. ఈ శ్మశాన వాటికలో వివిధ దేశాల సైనికులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. జాతీయత లేదా మతంతో సంబంధం లేకుండా ఈ వీరులు ఇక్కడ ఒక్కటిగా పోరాడారు. ఇంకా మనకు ఆ చివరన ఒక శిలాపలకం ఉంటుంది. శిలాపలకం పైన మొత్తం ఆ సైనికులకు సంబంధించిన పేర్లన్నీ అక్కడ చెక్కబడినాయి. మనం అక్కడ శిలాపలకం వరకు వెళ్దాము, మీదకి వెళ్దాం మనము. ఇక్కడ చూడండి పచ్చని పచ్చిక బయళ్ళ మధ్య అండ్ ఇక్కడ చూడండి రోజా చెట్లు కూడా ఉన్నాయి. మనకి ఇంకా రోజా పూలు వచ్చింటే ఇంకా మంచిగా కనిపించేది. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నదే అప్పట్లో డిప్యూటీ కమిషనర్గా ఉన్న ఆయన టెన్నిస్ కోర్టు అండ్ ఆయన రెసిడెన్స్ కూడా ఇక్కడే ఉండేదంట. సో మనకు ఆ టెన్నిస్ కోర్టు గుర్తులు చెడిపోకుండా ఇవి లైన్స్ చూస్తున్నారు కదా, అవి కాంక్రీట్తో వేశారంట. ఇది టెన్నిస్ కోర్ట్ అని తెలియడానికి. అండ్ మనం ఇంకా ఆ యుద్ధం గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. అప్పట్లో 1944లో సెకండ్ వార్ జరుగుతున్న టైంలో ఈ జపనీస్ ఆర్మీ ఇండో బర్మా బార్డర్ గుండా ఇక్కడ కోహిమా దగ్గరకు వచ్చారంట. సో అప్పట్లో ఇంక బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు కదా, బ్రిటిష్ అండ్ వారి మిత్ర దేశాలు ఇక్కడ ఫైట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది వీరులు అమరులు అయ్యారు. ఇక్కడ వండి వాళ్ళ పేరుతో ప్రతి ఒక్క సమాధి పైన ఒక శిలాపలకం, ర్యాంకు, అతని పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు చరిత్ర మన కళ్ళ ముందు కదులుతున్నట్లు ఉంటుంది. ఈ సమాధులపై ఉన్న శాసనాలను చూడండి ఫ్రెండ్స్. లెక్కలేనన్ని కుటుంబాలు అనుభవించిన అపారమైన నష్టాన్ని, నెరవేరని కళలు మరియు వదిలివేసిన ప్రియమైన వారి కథను మనకు చెబుతాయి. ఈ ప్రదేశంలో మన మనసులో ఒక్కటి గుర్తొస్తుంది, మన స్వేచ్ఛ కోసం వారు చేసిన త్యాగం. ఇక్కడ చూడండి ఈ శిలాపలకం పైన ఇక్కడ ఉన్న అందరి పేర్లు చెక్కబడి ఉన్నాయి. 1420 మంది కామన్వెల్త్ సైనికులు, ఇంకా మన బ్రిటిష్ ఇండియన్స్, మన వాళ్ళు అన్ని మతాలకు చెందిన వాళ్ళు 917 మంది వారి వారి మత విశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడ దహనం చేయబడ్డారు. యుద్ధం జరిగింది 1444 ఏప్రిల్లో. ఈ వార్ సెమెట్రీ నిర్మించింది 1946లో. నాలో కొంచెం బాధ ఏంటంటే అరే బ్రిటిష్ వాళ్ళ తరఫున మన వాళ్ళు పోరాడారా, మన దేశం కోసం కాదా అన్న ఫీలింగ్ అయింది. కానీ ఇక్కడున్న సైనికులే వీర జవాన్లు. అండ్ ఈ ప్రదేశము యుద్ధంలో చాలా కీలక మలుపంట. ఇక్కడ బ్రిటిష్ సైనికుల మీద వాళ్ళు ఆధిపత్యం ప్రదర్శించారంట, జపనీస్ వాళ్ళు ఫస్ట్. అయినా వీళ్ళు వాళ్ళని నిలువరించారంట. బ్రిటిష్ వాళ్ళు ఇంకా అదనపు ఫోర్స్తో ఇక్కడ చేరుకునేంతవరకు జపాన్ వాళ్ళని ఇక్కడి నుంచి మన ఇండియా లోపలికి రానియకుండా వాళ్ళు నిలువరించారంట. అటువంటి గొప్ప పోరాటం ఇక్కడ చేశారంట. ఒక్కటి మాత్రం షూర్గా చెప్పగలను ఫ్రెండ్స్, మనం ఈ ప్రయాణాన్ని ముగించుకొని ఈ పవిత్ర స్థలం నుంచి వెళ్తున్నప్పుడు ఒక్కటి మాత్రం మనతో పాటు తీసుకెళ్తాం, అదే కృతజ్ఞతా భావం. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛకు కృతజ్ఞతా భావం. ఈ వీర జవాన్ల త్యాగాన్ని స్మరించుకుందాం. కోహిమా యుద్ధ శ్మశానవాడి గుండా ఈ గంభీరమైన ప్రయాణాన్ని నాతో పాటు మీరు చేరినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన డెస్టినేషన్ క్యాథడ్రల్ చర్చ్. లంచ్ చేసిన తర్వాత క్యాథడ్రల్ చర్చ్కి వెళ్దామని సెమెట్రీకి ఎదురుగానున్న ఒక హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి చూడండి హోటల్ మీద నుంచి మనకు కోహిమా సిటీ అందాలు అదిరిపోయాయి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. బట్ ఫుడ్ క్వాంటిటీ అండ్ ప్రైస్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ నాకు వేరే ఆప్షన్ లేక చపాతీ విత్ మటన్ కర్రీ ఆర్డర్ చేశాను. 450 రూపీస్. చూస్తున్నారు కదా చపాతీలు చూడండి. చపాతీ కానీ అండ్ కర్రీ కానీ అంత వర్తబుల్ అయితే కాదు. క్వాంటిటీను తక్కువ ఉంది, టేస్ట్ యావరేజ్గా ఉంది, ప్రైస్ ఏమో ఆకాశాన్ని అంటుతుంది.
వెల్కమ్ టు క్యాథడ్రాల్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్. రైట్ సైడ్ బిషప్ హౌస్కి వెళ్ళే దారి అండ్ లెఫ్ట్ సైడ్ చర్చ్కు. నాగాలాండ్ డయోసిస్ యొక్క ప్రధాన చర్చ్ ఇది. ఎంట్రన్స్ చూసారుగా నాగా హౌస్ స్టైల్లో ఉంది. చాలా వరకు ఈ చర్చ్లో నాగా నిర్మాణ శైలి కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూడండి యేసు ప్రభు జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఇక్కడి నుంచి కోహిమా సిటీ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఈ కేథడ్రాల్ చర్చి 1989లో స్థాపించబడింది. ఇంకో గొప్ప విషయం ఫ్రెండ్స్, నాగాలో ఏ తెగకు ఆ తెగ భిన్నం, వారి సంస్కృతి సాంప్రదాయాలతో సహా అన్ని భిన్నమే. వారి మధ్య శత్రుత్వం, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం వీళ్ళు యుద్ధం చేసుకుని చనిపోయేవారు. అలాంటిది క్రిస్టియానిటీ వీళ్ళందరినీ ఒక్కటి చేసింది. ఇక్కడ అన్ని తెగలు క్రిస్టియానిటీనే ఆచరిస్తారు. 90% ఆఫ్ నాగాస్ క్రిస్టియన్సే. ఇక బిషప్ దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు భయభక్తులతో ఉంటారు. మన దగ్గర స్వామీజీల దగ్గర ఎలా ఉంటారో అలా ఉంటారు ఇక్కడ. నాగాలాండ్లోని ఈ చర్చ్ చాలా ముఖ్యమైనదంట. చర్చ్ ముందు భాగం చూడండి, నాగా హౌస్ లాగా డిజైన్ చేశారు అండ్ కొండలో కలిసిపోయినట్లుంది. ఈ చర్చ్ ఎంతో హుందాగా, గంభీరంగా, సుందరంగా, ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఈ చర్చ్ మరియు ఈ చర్చ్ పరిసరాలు. అండ్ ఇంకో విషయం, మా గ్రూప్లో ఒకరు క్రిస్టియను, తను ఒక విషయం చెప్పారు. చర్చ్కు క్యాథడ్రాల్కు డిఫరెన్స్ ఉందని. చర్చ్ క్రైస్తవులకు ఆరాధన భవనం అయితే క్యాథడ్రాల్ అనేది బిషప్ చేత నిర్వహించబడే చర్చ్ అంట. అది డిఫరెన్స్. దివ్యంగా ఉన్న మేరీ మాతను చూడండి. సో మనం మేరీ మాత బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ పక్కనే ఎంట్రన్స్ ఉంది. చర్చ్ లోపలికి వెళ్ళి లోపలంతా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. అండ్ ఇంకొక విషయం, ఈ చర్చ్ నిర్మాణంలో జపాన్ ప్రజలు కూడా 3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారంట. ఎందుకంటే ఇక్కడ జపాన్ సైనికులు చనిపోయారు కదా. సో వాళ్ళకు గుర్తుగా ప్రతిరోజు ఇక్కడ ప్రార్థనలు కూడా చేస్తారంట మార్నింగ్ ప్రేయర్ టైంలో. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన క్యాథడ్రాల్ చర్చ్ని. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేస్ నాగాలాండ్ మ్యూజియం. వెల్కమ్ టు నాగాలాండ్ స్టేట్ మ్యూజియం. ఇక్కడ నుండి ఒక్కసారి కోహిమా సిటీ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం ఫ్రెండ్స్. మొత్తం కొండ ప్రాంతమే, ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క కొండ మీద ఉంటుంది. ఇక ఎంట్రీ టికెట్ విషయానికి వస్తే 10 రూపీస్ పర్ హెడ్.
అదే మనం కెమెరాతో లోపల వీడియోస్ తీయాలనుకుంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది అండి ఎంట్రీ ఫీజెస్. అండ్ ఇక్కడ మనం నాగాస్ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఈ మ్యూజియంలో మనకు తెలుస్తుంది. ట్రైబ్స్ అంటే బాగా ఇష్టపడేవారు, వారికి సంబంధించిన అనేక విషయాలు ఇక్కడ మనకు ఈ మ్యూజియంలో తెలుస్తాయి. ఇంకా మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే మనకు వారి దుస్తులతో స్వాగతం పలుకుతాయి. చూస్తున్నారు కదా రైట్ సైడ్. ఇక ఇక్కడ నుంచి మన మ్యూజియం జర్నీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. జెలింగ్ ట్రైబ్. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ జెలింగ్ ట్రైబ్ యొక్క బటర్ఫ్లై డ్యాన్స్. చూడడానికి కన్నుల పండుగ ఉంటుందంటే ఈ డ్యాన్స్. కొచ్చిరి లేడీ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఓ అంగామి ట్రైబ్, మన ట్రైబ్ అండో. ఇక్కడ అంగామి కపుల్ పక్కన ఉన్న ఊర్లో వాళ్ళ బంధువుల ఇంటికి సిక్రేని ఫెస్టివల్ అంట, సిక్రేని ఫెస్టివల్కి వెళ్తున్నారు. వెళ్తూ మాంసం, రైస్, బీర్ అండ్ వారి సాంప్రదాయ వంటలు తీసుకెళ్తున్నారు. ఈ ఫెస్టివల్ 10 days ఉంటుందంట. ఆ దృశ్యాన్ని మనకి ఇక్కడ ఆవిష్కరించారు. నెక్స్ట్ చాంగ్ వారియర్, పూర్తిగా సాయుధుడైన చాంగ్ వారియర్ అని రాశారు ఇక్కడ. మొరాంగ్ ఆర్ బ్యాచిలర్స్ డార్మిటరీ, మన ప్రీవియస్ వీడియోలో చూశారు కదా మొరాంగ్, అక్కడ మన హార్న్బిల్ ఫెస్టివల్లో, దాని గురించి ఇక్కడ కూడా చెప్తున్నారు. ఈ మొరాంగ్ అనేది నాగా సొసైటీలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందంట. ఇది ఒక విద్యాలయం లాగా వారి నాలెడ్జ్ని ఒక తరం నుండి ఇంకొక తరానికి అప్పగిస్తారంట. ఇక పక్కన చూడండి వారి ముఖ్యమైన ఆయుధాలను. ఇక్కడ చూస్తున్నది వరల్డ్ వార్ 2లో వాడిన ఆయుధాలు. ఒకటి స్టెన్ గన్, బ్రిటిష్ వారు వాడినదంట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బాయినెట్, జపానీస్ వారు వాడినదంట. థర్డ్ వన్ స్వార్డ్, ఫ్రెంచ్ వారిది. అండ్ 4 and 5 వచ్చేసి మజిల్ లోడర్ గన్స్ అంట. లోతా ఉమెన్ వడ్లను ఆ టేబుల్ పై దంచుతున్నారు చూడండి. అండ్ ఇక్కడ చూడండి హంటింగ్ స్పేర్స్. వీటిలో మళ్ళీ ఈ హంటింగ్ స్పేర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్దేమో వెల్తీ మ్యాన్ స్పేర్ అంట. మళ్ళీ 2 నుంచి 7 వరకు డాన్సింగ్ అండ్ సెరిమోనియల్ స్పేర్స్ అంట. 8 చూడండి హంటింగ్ స్పేర్. 9 మాత్రం మల్టీపర్పస్ స్పేర్ అంట. అది హంటింగ్ స్పేర్ చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంది, డెకరేషన్ కూడా లేదు. రెంగ్మా ట్రైబ్ ఉమెన్ కల్టివేషన్ పనిలో ఉందని ఇక్కడ రాశారు. వార్ షీల్డ్స్ అంటే ఇది. ఫస్ట్దేమో ఎలిఫెంట్ స్కిన్తో తయారు చేయబడింది, సెకండ్దేమో బఫెల్ స్కిన్తో తయారు చేసిందంట. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు పార్టీ వేర్ లాగా వీరు కూడా ఫెస్టివల్స్కి వారి రిచ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో ఉన్నారు ఇక్కడ. అలాగే పోటర్స్ వీల్ లేకుండా వీరు పోటరీ ఆర్ట్లో ఎక్స్పర్ట్స్ అంట. ఈ మ్యూజియం మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది. ఎస్పెషల్లీ నాకు ఆ ట్రైబ్స్తో నేను మమేకమై వారితో ప్రయాణిస్తున్నట్లు, వారి గురించి తెలుసుకున్నట్లుంది నాకు. ఎంతో రియలిస్టిక్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాంబూతో వీరు అద్భుతాలే చేస్తారు. బ్యాంబూ అనేది వీరి జీవితంలో ఒక భాగం. ఇక్కడ చూడండి మ్యాన్ ఇన్ డాన్సింగ్ కాస్ట్యూమ్ అంట. నెక్స్ట్ కోన్యాక్ ట్రైబ్, వీరు గన్స్ అండ్ ఇతర ఆయుధ సామాగ్రి సొంతంగా తయారు చేస్తారంట. ఇండిజీనియస్. ఇక టాటూ లాంగ్వేజ్ అంట. ఇది ట్రైబ్స్కు సంబంధించిన టాటూ లాంగ్వేజ్.
ఇక్కడ చూస్తున్నారు కదా, వారియర్ సంబంధించిన హెయిర్ పిన్ అండ్ వారికి సంబంధించిన ఆర్నమెంట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. సోమి ట్రైబ్లోనే వీళ్ళు రిచ్ అంట. వారి నడుము దగ్గర ఎక్స్ట్రా పూసలు వారి రిచ్నెస్ని తెలియజేస్తాయంట. ఈ ట్రైబ్లో ఈమె రిచ్ పర్సన్. సో ట్రైబ్స్లో కూడా మనకు ఇలాంటి మధ్యతరగతి రిచ్ అనేది ఇక్కడ వీళ్ళలో కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళు వాడే బాతింగ్ వాడే సోప్స్, బ్యాంబూతో తయారు చేసిన దువ్వెనలు, సేవింగ్ బాక్స్, మ్యాచ్ బాక్స్ ఎక్సెట్రా మనం ఇక్కడ చూడవచ్చు. ఆ పక్కన ఫిషింగ్ ఎక్విప్మెంట్స్ చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ట్రాప్స్, చిన్న చిన్న యానిమల్స్ని ట్రాప్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్ ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక ఇవన్నీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. యుంగ్ తెగ. ఈ తెగవారు ఎలా కాటన్తో బట్టలు తయారు చేస్తారో చూడవచ్చు. కాటన్ను ప్రాసెస్ చేసి ఎండబెట్టి వెజిటబుల్ అండ్ ప్లాంట్స్ నుండి సేకరించిన కలర్స్తో ఆ కనిపిస్తున్న మగ్గంతో బట్టలు తయారు చేస్తారంట. ఇక్కడ చూడండి, నియోలిథిక్ స్టోన్స్ టూల్స్ అని నాగా ట్రెడిషన్లో వీటిని పిడుగులు అని నమ్ముతారంట. ఆ రాళ్లను హోమ్ తెగకు చెందిన ట్రెడిషనల్ అవుట్ఫిట్ అంటే ఇది. ప్రాస్పరిటీ స్టోన్స్, ఈ రాళ్ళను పెట్టుకుంటే రిచ్ అవుతారని నమ్ముతారంట. సో వీళ్ళు ఆధునిక మన జీవితాన్ని కూడా దగ్గరగా ఉన్నాయి కొన్ని విషయాలు చూస్తుంటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెడ్ హెడ్డింగ్ వాజ్ యూనివర్సలీ ప్రాక్టీస్డ్ బై నాగాస్. తలవేటను నాగాస్ విశ్వవ్యాప్తంగా ఆచరించారు. ఇలా యుద్ధంలో శత్రువు తలను తీయడం ఒక యోధునికి గొప్ప కీర్తి అంట. ఆ ఘనకీర్తి ఇక్కడే కాదు, చనిపోయిన తర్వాత స్వర్గంలో కూడా గొప్ప గౌరవం లభిస్తుందని ఈ నాగాస్ నమ్ముతారు. ఇలా తీసిన తలలను వారి ట్రోఫీస్గా భావిస్తారు, వారి ఇండ్లలో పెట్టుకుంటారు. ఎన్ని తలలు ఉంటే అంత గొప్ప యోధుడని అర్థం అంట. సంగియామ్ ట్రైబ్, ఈ ట్రైబ్కు సంబంధించిన లేడీ బ్యాంబూ బ్యారల్స్తో నీటిని ఇలా తీసుకెళ్తారంట. క్రాస్ బో అండ్ యారో యూజ్డ్ ఫర్ వార్ఫేర్ అండ్ హంటింగ్. నెక్స్ట్ నాగా కిచెన్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ చూడండి, కియామియాంగున్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కదా ఐడియా లేదు. ఈ లేడీ తన వర్క్ వెళ్తున్నప్పుడు రైన్ షీల్డ్, లంచ్ అండ్ అగ్రికల్చర్ టూల్స్ ఇలా తీసుకెళ్తారంట. నెక్స్ట్ రెంగ్మా ట్రైబ్. ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ రైన్ కోటు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఫ్రెండ్స్. గడ్డితో చేసిందంట, వర్షంలో తడవకుండా. ఇంకా చూడాల్సినవి 2 ఫ్లోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టూకీగా చూసి ఈ వీడియో ఎండ్ చేద్దాం. 2వ ఫ్లోర్లో ఈ ట్రైబ్స్కి సంబంధించి పిల్లలు పెద్దలు ఆడుకునే ఆటలు, వారు వేటాడే విధానం, వారి యుద్ధ నైపుణ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా ఆల్మోస్ట్ మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది ఈ ట్రైబ్స్కి సంబంధించి, వీరి జీవన విధానం గురించి మనకు ఒక పిక్చర్ అయితే క్లియర్గా వచ్చేస్తుంది. ఇక లాస్ట్ ఫ్లోర్లో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేస్తారు, వారి ఫినరల్స్ అండ్ మెమోరియల్స్ చూడవచ్చు. అంతేకాక పోటరీ గురించి, మెటలర్జీ గురించి, వారు తాగే సిగార్స్ కూడా వాడారు, మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. అండ్ వాళ్ళు తలకు డైల్ కూడా వేసుకున్నారు, అది కూడా మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ భూమిలో దొరికే మెటల్స్ గురించి అండ్ వారి ఎస్పెషలీ వారు అలంకరణలో వాడే వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చివరిగా నా మాట ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలో 90% నాగా ట్రైబ్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. కొంచెం ఓపికగా తిరిగి అక్కడ రాసిన దానిని చదివి మనం తెలుసుకోవచ్చు. లేదా ప్రతి డిస్ప్లే దగ్గర స్కానర్ కూడా ఉంది, స్కాన్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ మ్యూజియం విజిట్ వర్తా అంటే నేను హైలీ వర్త్ అనే చెప్తాను. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాగా ట్రైబ్స్తో.
హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. యువర్స్ దేవ్ అండ్ జై హింద్.